హలో అండి. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను సాయంత్రం టైంలో మన టెర్రస్ మీదకి వచ్చేసానండి. మీరైతే ఇంకా ఏసీల్లోనే ఉండుంటారు కదా. ఒక్కసారి ఏసీలో నుంచి అలా బయటికి రండి. ప్రకృతిలో చాలా ఉంటాయి. అలా మీ దగ్గరలో ఉన్న చిన్న చిన్న పార్కులకు కానీ అట్లా వెళ్తుంటే మీరు కొంచెం ఫ్రెష్ అవుతుంటారు. ఎక్కువగా ఏసీలో ఉండడం అంత మంచిది కాదు కదా. అయితే ఈరోజు మన టెర్రస్ మీద చిన్న చిన్న పనులు, అసలు మన దాంట్లో ఏవి ఎంత బాగా వస్తాయి, నేను మొక్కలకి ఏమి ఇస్తున్నాను అనే చిన్న చిన్ని విషయాలు, ఇలా ఎప్పుడూ రూమ్లోనే కాకుండా అలా సరదాగా మీతో కాసేపు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఈరోజైతే నా నిమ్మ చెట్టు గురించి ఒక చిన్న విషయం చెబుదాం అనుకుంటున్నాను. నిమ్మ చెట్టు అంటే నా చిన్నప్పుడైతే మా పెరటి తోటలో నిమ్మ చెట్లు ఉండేయండి. అసలు ఎన్ని నిమ్మకాయలు వచ్చాయంటే నేల మీద వేస్తే పెద్ద చెట్లు అయ్యి అలా కాయడమే తెలుసు. కానీ ఇప్పుడు ఇది చూడండి, గ్రాఫ్టెడ్ మొక్కలు వచ్చిన తర్వాత ఎంత బాగా మనకి కుండీలో కూడా ఎన్ని నిమ్మకాయలు వస్తాయి, అది ఎంత పెద్దగా వస్తాయని మీకు తెలుసా? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ బంచ్ ఒక్కటి ఫస్ట్ చూడండి ఎన్ని నిమ్మకాయలు వచ్చాయి ఒకే బంచ్లో. 1 2 3 4 5 వచ్చాయి. అయితే పోనీ సైజు చిన్నగా ఉందా అంటే లేదండి. చూడండి నిమ్మకాయ సైజు ఎంత పెద్దగా వచ్చిందో. ఇట్లా బరువై ఇలా వాలిపోతుంది. నేను బేస్ పక్క దానికి ఇలా కొంచెం దీనికి సపోర్ట్ ఇస్తూ ఇలా పెడుతున్నాను అన్నమాట. చూడండి, నేను ఈ నిమ్మ మొక్కని ఒక 8 months అలా అవుతుంది అనుకుంటాను, తీసుకొచ్చి ఈ డ్రమ్ములో పెట్టుకున్నాను. ఈ డ్రమ్ములో పెట్టుకొని ఇందులో మేక ఎరువు, కోకోపీటు, మట్టి అన్నీ చూడండి, మరీ నిండుగా కూడా వేసుకోలేదు. చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇందులో పెట్టుకున్నందుకు అసలు నా ఆనందానికి ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో చూడండి. ఒక బంచ్ చూపించాను కానీ బంచ్లోనే కదా, ఒకసారి చూడండి. చూసారా, ఇవిగోండి ఇక్కడ ఇటు బ్యాక్కి చూసారు, ఇక్కడ ఎంత బంచ్, ఎక్కడ కాసిన గుత్తులుగా. అసలు ఇప్పుడు వచ్చే విత్తనాలు. ఇది తైవాన్ నిమ్మ అండి. మా వారి ఫ్రెండ్కి నర్సరీ ఉంది యాక్చువల్గా. ఉంటే లాస్ట్ ఇయర్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు, సరదాగా మేము వెళ్ళినప్పుడు ఆ నర్సరీకి వెళ్ళాము. జంగారెడ్డిగూడెం అండి. అక్కడి నుండి నేను దీన్ని తీసుకొచ్చుకున్నాను. అయితే ఇలా పెద్ద కాయలు ఉన్నాయి కదా, అలానే చూడండి పిందెలు ఉన్నాయి, చిన్నవి కూడా. ఈ సైజు ఉంది, తర్వాత దానికన్నా చిన్నవి ఉన్నాయి, ఇదిగో ఇంకా చిన్నవి ఉన్నాయి. అంటే మనకి లాంగ్ టైం అన్నమాట. అంటే కోసుకుంటూ ఉంటే మళ్ళీ అవి వస్తూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి పూత, ఇట్లా పూత, చిన్న పిందెలు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి పిందెలు, చూసారా, ఇవి చిన్నవి. పెద్ద కాయల నుండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ బుజ్జిది వస్తున్నాయి. చూసారా, ఇక్కడ అన్ని సైజుల వారీగా ఒక చిన్న డ్రమ్ అండి. ఈ డ్రమ్ములో మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయి? ఒక 50 కాయల దాకా ఉన్నాయి. అయితే వీటి కోసం నేను ఎలాంటి ఇస్తుంటానంటే, ఇవి ఇక్కడ అలానే పక్కన చూడండి, ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ మొక్క. ఈ స్టార్ ఫ్రూట్ మొక్కకి ఇప్పుడే చూడండి ఇలా బంచెస్గా ఎన్ని పూలు వచ్చాయో చూసారా. ఇట్లా పూత టైంలో మనం దీనికి కూడా, నిమ్మ చెట్టుకు కూడా పూత టైంలో కొన్ని పోషకాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఇది పూత కదా, దీనికి ఈ టైంలో కొంచెం కాల్షియం అట్లా అవసరం అవుతుంటుంది. మనం దానికి బయట నుండి డబ్బు ఖర్చు పెట్టి మెడిసిన్స్ తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు. మనం ఆర్గానిక్గా పండించుకోవడమే మన ఎయిమ్ కదా. అయితే మనం కామన్గా ఎగ్స్ ఇంట్లో యూస్ చేస్తుంటాం కదా, ఆ ఎగ్ షెల్స్ని ఇలా పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. అయితే ఇలా క్రష్ చేసి వేసిన దానికన్నా ఎక్కువగా
దీన్ని ఇట్లా కొంచెం ఒక 2 days అలాగా మనం వాడిన తర్వాత పక్కన పెట్టేస్తే కొంచెం డ్రైగా అయిపోతుంది. దాన్ని మిక్సీలో వేసి ఒక్కసారి ఒక రౌండ్ అలా గ్రైండ్ చేసేస్తే ఇలా పౌడర్ ఫామ్ అవుతుంది. ఇట్లా పౌడర్ ఫామ్ చేసుకొని ఇలా మనం పూత మీద ఉన్నప్పుడు ప్రతి మొక్కకి ఇట్లా మొదల్లో కొద్దిగా ఇచ్చుకుంటుండాలి. చూసారా, ఒక 3 spoons 4 spoons. అట్లానే బనానా వాటరు, ఇలాంటివన్నీ బనానా పీల్తో చేసిన పౌడరు ఇవన్నీ ఇస్తూ ఉంటే కాయలు ఎంత మంచిగా వస్తాయన్నమాట గార్డెన్లో. అయితే అంతేకాదండి, నిమ్మ మొక్కకి ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇక్కడ చివర్లు ఇలా తుంచేసుకోవాలి. ఇలా చివర్లు కట్ చేసుకుంటుంటే కొత్తగా ఇదిగో చూడండి ఇట్లా చిగురొచ్చి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఎక్కువ బ్రాంచెస్ వస్తే ఇగో చూడండి, ఇది మెయిన్ బ్రాంచ్ కదా, దీనికి నేను ఇక్కడ కట్ చేశాను ఆల్రెడీ. చేస్తే ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 కొమ్మలు వచ్చాయి. ఈ కొమ్మలకి ఇంకా మనకి పూత స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి కాయలు ఎక్కువగా వస్తాయి. నిమ్మ మొక్కకు కానీ జామ మొక్కకు కానీ ఇట్లా చివర్లో ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదొక టిప్పు. ఇదండి మన నిమ్మ మొక్క విషయం. అయితే ఈ చిన్న నిమ్మ మొక్కతోటే వీడియో అంతా అయ్యేలా ఉంది కదా. అయితే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి గార్డెన్లో, అవన్నీ చేసుకుంటూ మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అయితే నచ్చిందా మరి మీకు? చూసారా, మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సంతోషంగా భయం లేకుండా ఎలా వస్తుంది అని. ఫస్ట్ ఫ్లాప్ అవుతామేమో, ఏముంది చేస్తూ ఉంటే. నాకు కూడా ఫస్ట్ తెలీదు. ఇట్లా నాకులాగా చెప్పే యూట్యూబర్స్ బోల్డ్ మంది ఉన్నారు. చూడండి, ఫాలో అవ్వండి, నేర్చుకోండి, ఇలా సొంతగా కాయించుకోండి. చిన్ని ఆనందాలు మన జీవితానికి మన మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ విషయాలు ఏమీ మర్చిపోవద్దు. సరే, మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేది వర్షాకాలం కదండి. అయితే వర్షాకాలంలో మనం మొక్కలు నాటుకోవాలి అంటే మనం సమ్మర్లో కొంచెం మట్టిని ఆల్రెడీ మనం ఇప్పుడు ఇది పంట పండేసి ఉంటుంది కదా, దీనిలో జీవం అంతా మొక్కలు ఆగేసుకుంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలానే పెడితే మనకి సరిగ్గా రావండి. మళ్ళీ మనం దాన్ని సాయిల్ని మళ్ళీ సారవంతంగా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మొక్క తీసేసాను నేను. అయితే దీన్ని మిడిల్లో కొంచెం ఇట్లాగా తీసుకొని ఇట్లాగా మనం కట్ చేసిన మొక్కలు, మనం తీసేసిన ఎండాకులు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మనం దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. మిడిల్లో ఇట్లాగా. అయితే ఇట్లా కట్ చేసుకొని అవసరం లేదు. నేను వీటిని ఎందుకు కట్ చేసి వేస్తానంటే త్వరగా ఇది మట్టిలో కలిసిపోతుంది అనేసి నేను ఇట్లాగా. ఇప్పుడు ఈ తోటకూర, ఈ ముదిరిపోయినవి ఆకులు అన్నీ ఇలా మిడిల్లో వేసుకుంటాను. అంటే మీరు ఇలానే చేయమని నేను కాదు, నేను ఎలా చేస్తున్నాను అనేది నా పద్ధతిలో నాకు కాస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు పాటించండి, సరేనా? మెయిన్ మనం మొక్కలు పెంచుకుంటే మన ఇంట్లో వేస్ట్ అనేది ఉండదండి. ఫస్ట్ చెప్పేది అది. వేస్ట్ అంటే చూడండి, మన ఇంట్లో కూరగాయ పైన తొక్కలు, మనం పండ్లు తిన్నవి, ఎగ్షెల్స్, ఇట్లా మనం తీసేసిన ప్రతిదీ మన మొక్కల్లో వేసేసుకుంటే దానికి మించిన బలం ఇంకొకటి ఉండదండి. ఎందుకంటే మనం ఎరువు అంటే మేక ఎరువు అవి అంటే అవి తినేసి వచ్చేసిన వ్యర్థం, పశువులు తిని వచ్చిన వ్యర్థం కదా. దానికన్నా ఎక్కువగా ఇవి ఈ ఎరువు చాలా బాగా మొక్కలకి పనికొస్తుంది అన్నమాట. అయితే ఇట్లా ఎండిపోయిన ఆకులు వీటితో పాటు ఇట్లా మనం ఇంట్లో మనకి మిగిలిపోయిన వేస్ట్ ఏదున్నా కూడా అది చీచా అనకుండా ముందు ఇట్లాగా. ఎందుకంటే ఫస్ట్ మన వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు, బాబోయ్ ఎలా చేయబెడుతుంది, మట్టిలో చేయబడుతుంది, ఎలా వేస్ట్లో. అట్లా కాదండి, ప్రతిదీ మనకి ఇందులో ఏవి హార్మ్ఫుల్ అనేవి ఉండవు. కాబట్టి మనం హెల్దీగా పండించుకోవాలి, మందులు లేకుండా పండించుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలన్నమాట. అయితే చాలామంది నన్ను ఇంతకుముందు నేను విత్తనాలు పెట్టకుండానే నాకు ఈ కాయలు వచ్చాయి అని కొన్ని వీడియోలు చేశాను అనమాట. అదేంటి విత్తనాలు పెట్టకుండా ఎలా వచ్చాయి అనేసి నన్ను క్వశ్చన్ చేశారు.
అయితే మీరు అడగడంలో తప్పు లేదండి. అయితే ఇప్పుడు నేను ఇందులో ఇట్లాగ తోటకూర, ఈ పైన మిగిలిపోయినవి, ఈ మన ఇంట్లో వచ్చిన కూరగాయల వ్యర్థం ఇదంతా వేస్తుంటాం కదా, అప్పుడు అందులో నుండి కొన్ని విత్తనాలు ఉండి అట్లా వచ్చి మొలుస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాకర మొక్కలు మొలిసాయి. ఇందులో యాక్చువల్గా నేను పెట్టిన మొక్క వంగ మొక్క, కానీ ఇందులో కాకర మొక్కలు చూడండి, ఇక్కడ ఒకటి మొలిసాయి. ఇవి నేను పెట్టినవి కావన్నమాట, పెట్టకుండా విత్తనాలు పడి మొలిసినవి. అట్లానే ఇక్కడ చూడండి తోటకూర ఎలా మొలుస్తుందో, చిన్ని తోటకూర మొలుస్తుంది కదా, ఇవన్నీ కూడా మనం పెట్టినవి కావు. సరే, ఇక్కడ నాకు ఆల్రెడీ హార్వెస్టింగ్ వచ్చింది. ఈ తోటకూర ఇవంతా మనం అంటే విత్తనాలు వేసి స్పెసిఫిక్గా వాటికి శ్రద్ధ చేసి పెంచినవి కావు, ఇలా పడి కూడా మొలుస్తాయి అన్నమాట. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. అయితే ఇలా చేసేసుకోవాలి. ఇట్లా చేసేసి వీటిని కొన్ని రోజులు ఇలా వదిలేయాలి. మళ్ళీ పైన ఇలా మట్టి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మన ఏదైనా కంపోస్ట్ ఎరువు ఉంటే దాన్ని కొంచెంగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకొని దీన్ని ఒక 1 month వరకు ఇలా వదిలేసేయండి. అప్పుడప్పుడు కొంచెం కదుపుతూ లైట్గా తడుపుతూ ఇలా ఉంచేయండి. ఇలా ఉంచితే ఎట్లా వస్తుంది అనేది నేను నెక్స్ట్ దాంట్లో చూపిస్తా పదండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అలా చేసుకున్నాను కొన్ని, చూసారా? ఇక్కడ ఇట్లా చేసిన మట్టి చూడండి, బంగారంలాగా గుల్లగా ఎంత బాగా వస్తుందో చూడండి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనం ఈ వేస్ట్లన్నీ వేయడం వల్ల ఇందులో ఎక్కువగా వానపాములు అవి కూడా చాలా బాగా వస్తాయి, వాటంతటికి అవే వృద్ధి చెందుతాయి. చూడండి, ఇంక ఇది కంప్లీట్గా కూడా ఎరువు అవ్వలేదండి. ఆల్రెడీ ఇదిగో ఇలాంటివన్నీ అడుగునున్నాయి, చూసారా? ఇట్లా లోపల వేసాను. ఆల్రెడీ రెడీ అవుతుందన్నమాట. పైదంతా ఇలా చూడండి, గుల్లగా ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి, చిన్న టిప్స్. ఇవంతా భారంగా బలవంతంగా చేస్తే కష్టం అనిపిస్తుంది. ఇష్టంగా మొక్కల మీద ప్రేమతో, మన కుటుంబం మీద ప్రేమతో చేసుకుంటే ఏది కష్టం ఉండదు. చాలా ఆనందం కూడా కలుగుతుంది. వీటి వల్ల మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంటే మనకు రైతు పడే కష్టం కూడా తెలుస్తుంది. ఎంత కష్టపడితే మనం ఈ చిన్ని గార్డెన్లో ఇంతలా చేస్తే కాస్తున్నాయి. రైతు ఎకరాల్లో చేయాలి, అవి మనం తింటున్నాం అంటే వాళ్ళ కష్టం కూడా మనకు తెలుస్తుంది కదా. ఇదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఇలా మీరు ఓపికగా ఎవరైతే చేయగలుగుతారో, సొంతగా మీకు సొంత ఇల్లు ఉండి, లేదంటే కొద్దో గొప్ప ప్లేస్ ఉండి బోరు కొడుతుంది, టైం వేస్ట్ అవుతుంది, లేదా మా పిల్లలు ఆల్రెడీ హాస్టల్కో అటో వెళ్ళిపోయారు, ఏం చెయ్యాలి అని ఆలోచించేవాళ్ళు సరదాగా ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఆనందంగా, సంతోషంగా ఇలాంటి సంతోషాలని, ఇలాంటి అనుభవాలని మీరు మరొకరితో షేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఆరోగ్యంగా ముందుగా పండించుకోండి. అందరం హెల్దీగా కాయించుకుందాం, ఆయురారోగ్యాలతో ఉందాం. సర్వే జన సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.